సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే ఫిష్ అన్నమాట. ఫిష్ తీసుకొచ్చిండు మన కోసం. సో మన ఫ్యాన్స్ మన కోసం ఫిష్ తీసుకొచ్చినప్పుడు మనం తప్పకుండా తిని పెట్టాలి కదా. సో దీంతో పాటు ఈ ఫిష్ లో ఏమొచ్చిందంటే ఫిష్ ఎగ్స్ ఏంటిరా షేనా. సో దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రై చేద్దాం. రెండింటిని కసాపిసా మిక్స్ చేసి మన స్టైల్లో ఎలా చేస్తామో 20 minutes లో ఇది ఎలా రెడీ చేస్తామో చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మమ్మల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు మన వీడియో ఫుల్ లెంత్ ఒకసారి చూసేద్దాం. అయితే ఇంకా ఈసారి స్పెషల్ ఏంటంటే దాంట్లో నేను చేయడం కదా, మా పిల్లలతో దగ్గర నుండి చేపిస్తాను అనమాట. సో అది వాటి స్పెషల్. పెద్దమ్మాయి దా కమ్. మా పిల్లలు అనగానే ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు అని షాక్ కావాలి మీరు అందరూ. ఎవరైనా ఒక కామెంట్ పెట్టాలి, బాగా పిల్లలు ఉన్నారా అని పెట్టాలి. అప్పుడు నేను చెప్తా. సో ఏడుస్తుంది ఇప్పుడు అని. వంట నేర్చుకోవాలి పాప, వంట చేయాలి. మన పొట్ట కోసం మనం నేర్చుకోవాలి. రోజు స్విగ్గీలు జొమాటోలు పెట్టుకుంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ మనకు స్విగ్గీలు జొమాటోలు లేవు, సచ్చినట్టు వండుకొని తినట్లే అంతే. సో కమ్ కెమెరామెన్, నెక్స్ట్ ప్లేసులు చేంజ్ చేసి నీకు నేర్పిస్తా. సో స్టాప్, ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం. సో మగాతల్లి దీంట్లో లెమన్స్ అన్ని యాడ్ చేయాలి. మనం ఏమేసాం చెప్పి చూసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం పేస్ట్ కాస్త ఆయిల్ చేద్దాం. కాస్త అంటే ఎంత, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కలుపుతాం మిక్స్ చేస్తాం. అలవాటు అయిపోతుంది బాగా, తల్లి మండదు. వాసన మస్తు వస్తలే, బిర్యానీ వాసన. అల్లం ఫ్రెష్ది కదా, అట్లనే వస్తుంది. బంగాళాదుంపలకు నీళ్ళు అనుకుంటావా? సో కలిపేస్తున్నా కదా. కలిపిన తర్వాత ఈ ముద్ద ఉంది కదా, ఈ కొంచెం ముద్ద నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకు అనేది మీకు తర్వాత లాస్ట్ లో చెప్తా. ఓకే, ఫిషెస్ని ఇట్లా పెట్టుకుంటాం. ఇలా ఫిషెస్ని డిప్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour వరకు మ్యారినేట్ చేద్దాం. జస్ట్ 1/2 hour సరిపోతుంది. ఆలోగా మేము మిగతా అన్ని రెడీ చేసుకుందాం. సో ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మేము ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి, యాక్చువల్గా దీంట్లో నేను ఇంకా ఎగ్గును పెరుగు కూడా యాడ్ చేస్తా. అది ఇంకా టేస్ట్ వస్తుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. కాకపోతే మా తేజుగాడికి కొంచెం ఫీవర్ వచ్చింది కదా, ఎందుకులే అవి రెండు కలపడం అనేసి కలపలేదు. సో ఇలా మ్యారినేట్ చేసుకుని జస్ట్ 1/2 hour పక్కన పెట్టిన తర్వాత అలాగే మిగతా కర్రీ అది ఇది వండేసుకున్నాం. ఏం కావాలి అవి. ఇది మ్యారినేట్ అయినాక టేస్ట్ చాలా బాగా వస్తుంది. పులుపు ఎక్కువ వేసినాం కాబట్టి అది మంచిగా అబ్జర్వ్ చేసుకుని తింటుంటే పుల్లగా కారంగా మస్తు టేస్ట్ వస్తుంది. సో చూడండి ఫర్దర్గా. సో మన ఆయిల్ కూడా పెట్టేసినాం. కొంచెం హీట్ అయింది ఆయిల్ లైట్ గా. అట్లా యాక్చువల్లీ నేను తక్కువనే ఆయిల్ వేస్తా ఎప్పుడైనా ఫ్రై చేయడానికి. ఈరోజు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేసాను అంటే
లేట్ అయిపోయింది, ఇప్పటికే 9 దాటింది. ఆఫీస్ నుండి వచ్చేసరికి వాళ్ళకి అసలు లేట్ అయింది. మళ్ళీ ఇవాళ అసలే మన బాగా చెప్తుంది షూట్ పోయిన ఆఫీస్ నుండి రాగానే వీడియో తీసుకెళ్ళిన పిల్లలు. పిల్లలు జీడివా వాటర్ తీసుకెళ్తారు, కాస్త టైం వస్తుంది త్వరగా అయిపోవాలి అనే ఉద్దేశంతో కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చిన యాక్చువల్లీ ఇంకా అయిపోయింది. సో అంతలోగా ఏం చేసేద్దామంటే దీంట్లో వేరే దాంట్లో మనం ఓకే నాన్న తిన్నాడా వాడు ఫిష్ తినేసిందా? సరే తిని ఉంటాడు అక్కడ అక్కడ అవన్నీ దాఖలా ఉన్నాడు. ఇది చూపి బాగా అవుతుంది. ఆలోగా మనము ఇది ఫస్ట్ నేను దీంతో ట్రై చేస్తాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, బట్ బాగా ఉంది. తేలుగున్న చుట్టుకైతే పర్ఫెక్ట్ తీయ ఉంది.